శేఖర్ గారు ఇటు రండి. వీళ్ళందరితో ఒకసారి కొన్ని సమస్యలు చెప్పారు, అవన్నీ తీసుకోండి. ఆ పిల్లల్ని చదివించడం, అదే మరి కొంతమందికి ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఒక ఎలక్ట్రికల్ ఆటో ఇచ్చేది ఇమీడియట్గా, ఇట్లా వేరియస్ చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగాలు ఇంకా జీతాలు పెరగాలని అవన్నీ నేను చూసుకుంటాను. మీరు చేయగలిగే పనులన్నీ అందరి ఆలోచనలు తీసుకొని ఒక 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఏమో వస్తుందో అదనంగా ఆదాయం వచ్చే మార్గాలు మీరు హెల్ప్ చేయండి. ఈ ఉండే 2, 4, 6, 10 ఒక 15 మంది ఉన్నారు. ఈ 15 మందిని ఒక మనిషిని పెట్టి మొత్తం ఇది చేసి నా ఇంటరాక్షన్ ప్రకారం దీనికి ఒక ప్రణాళిక తయారు చేసి అమలు చేయండి. అంటే అన్నా క్యాంటీన్ పెడితే భోజనం ఖర్చు తగ్గింది, అక్కడ బస్సులు పెడితే ఫ్రీ అయింది, గ్యాస్ ఇస్తే ఫ్రీగా వంట చేసుకోవచ్చు. ఇట్లా మీ ఖర్చులు తగ్గించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు వస్తాయి. ఏమా పిల్లల డబ్బులు వేసాం చదివించుకోవడానికి. ఒకప్పుడు పిల్లలంటే భారం, ఇప్పుడు పిల్లలంటే ఆదాయం. కొంచెం మార్చా, ఇంకా అవన్నీ చేస్తున్నాం. యా చేద్దాం, నేను కూడా వర్కౌట్ చేస్తాను. ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఒకటి పెట్టాలి, మీరు తీసుకోండి. అట్లా డిగ్రీ కాలేజ్ వొకేషనల్ కోర్సులు పెట్టాలని చెప్తాను. ఇక్కడ డిగ్రీ కాలేజ్